3 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు. అదే ఆయన ఎంతో గొప్పగా అంటే విజనరీని ఒక ప్రిజనరీ పెట్టారు లోపల. అంటే అది ఎంత ఇదిగా ఉంది. అందరం గూడా ఆ రోజున ప్రతి ఒక్కరం పోరాడాము. ప్రతి ఒక్కరం ఒకటే కోరుకున్నాము. న్యాయం జరగాలి. కావాల్సింది బెయిల్ గాదు. ఆయన జైలు నుండి బయటికి రావటం. ఎందుకంటే ఏ మచ్చ లేని చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఎన్ని సార్లు చెప్పుకున్నా కూడా తక్కువే. మరి అంత గొప్ప వ్యక్తిని ఇట్లాంటి ప్రిజనరీలు మరి విమర్శించటం, హేళన చేయటం, వ్యక్తిగత విమర్శలకు కూడా పాల్పడటం. అంటే ఒక అసెంబ్లీలో వాళ్ళు ఎంత రాజసంగా రాజకీయం చేయాలి, ఎంత గొప్పగా వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. చక్కగా కౌంటర్కి ఎన్కౌంటర్ ఇచ్చుకోండి. ఎలా ఉండాలి అది? అది మర్చిపోయి ఎవరి విజ్ఞతని వాళ్ళు వదిలేసి జగన్మోహన్ రెడ్డి కవితలు చెప్పటం, ఆయన పొగట్టం, జగనన్నా నువ్వు దేవుడు అన్నా అని చెప్పేసి మాటలు, ఎదుటి వారిని విమర్శిస్తూ పుట్టుకను కూడా క్వశ్చన్ చేసేంత నీచాతి నీచంగా దిగజారిపోయిన వాళ్ళ తీరు ఆ రోజు.